టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 22వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. అయితే అనేక రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము, అలాగే ఓర్పు, సహనము, పట్టుదల మీకు బాగా పెరుగుతాయి. అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము, ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము, అలాగే ఏదైనా అనవసరమైన గొడవలు ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పచ్చు. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది. మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడతారు. మీ మాట తీరుకు అసలు తిరుగు ఉండదని చెప్పచ్చు. ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం, ఏదైనా సరే పొందగలగడం, సాధించడం చేస్తారని చెప్పచ్చు. పట్టుదల బాగా పెరుగుతుంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు. అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. అలాగే భవిష్యత్తుని అర్థం చేసుకోవడం, రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు, అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా, వ్యాపారం పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, ఫిక్స్డ్ డిపాజిట్లా, పాలసీలా, లేకపోతే రియల్ ఎస్టేట్లోనా, ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే షేర్లో వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జాతకంలో బలం సరిపోతుందో లేదో చూసుకోవాలి, లేకపోతే కనుక నష్టపోతారు. ఇక ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం, ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం, రుణాలు మంజూరయ్యే అవకాశాలు, ఏదైనా కొనడావన్నా కడదామన్నా మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ, ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది. అందరినీ మెప్పించగలుగుతారు. చిన్న చిన్న ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పచ్చు. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యల పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే, లేదా వీసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పచ్చు. ఏదైనా వివాహం కాని వారికి, వివాహం కుదరని వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే, జాతకాల్లో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎదురుకు వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లో కూడా మార్పు తెచ్చుకుంటారు. వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమైనా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు. అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పచ్చు. అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, ఇలాంటి వాంఛలు ఇలాంటివి బాగా పెరిగిపోతాయి. కోరికలు బాగా పెరిగిపోతాయి. తత్తు జాగ్రత్త. వివాహేతర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పొరలకి ప్రమాదాలను ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో, లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ స్థాన మార్పులు, అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఏమన్నట్టు తగ్గుతాయి. కలయికలు పెరుగుతాయి. అన్యోన్యత కనపడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పచ్చు. లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి. చిన్న చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము, ఏదైనా దోషాలు ఉంటే
వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి, లేదా శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు పెరగడము, లేకపోతే భూతప్రేత పిశాచాది భయాలు, ఇలాంటి ఆందోళనలు, ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.